హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి హోమ్ ఫుడ్స్. పైన గుల్లగా, లోపల స్వీట్‌గా ఉండే కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. కజ్జికాయల పీట లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్‌లోకి ఒక కప్పు మైదా, 2 టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ, 1 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని ఈ పిండినంతటిని కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోకి ఉప్పు వేసామా లేదా అన్నట్టుగా కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం ఈ పిండినంతటిని కలిసేలా కలుపుకోవాలి. ఈ పిండిలోకి వేడి వేడి నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇలా వేడి నెయ్యి వేయడం వల్ల ఏంటంటే కజ్జికాయలు గుల్లగా వస్తాయండి. ఇక్కడ నెయ్యి సరిపోయిందా లేదా అని తెలియడం కోసం దీన్ని అంతటిని ఇలా కలిపిన తర్వాత ముద్ద చేస్తే ముద్దలాగా రావాలి. ఇలా వస్తే నెయ్యి సరిపోయినట్టు. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు జల్లుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చాలా సింపుల్ అండి. మీరు కూడా ట్రై చేయండి. కజ్జికాయల పీట అవసరం లేకుండా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని దీన్ని ముద్దలాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కజ్జికాయ లోపల ఉండే స్వీట్‌ని తయారు చేసుకుందాం. కళాయిలోకి కొన్ని వేరుశనగ గుళ్ళు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం నువ్వులు వేసుకొని కొంచెం వాటర్ స్ప్రే చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా వాటర్ స్ప్రే చేయడం వల్ల నువ్వులు లోపల వరకు కుక్ అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఉప్మా రవ్వ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉప్మా రవ్వ బాగా ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పొడి వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై చేయవసరం లేదండి. లైట్‌గా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే నువ్వులు, వేపిన శనగపప్పు కూడా వేసుకొని దీనంతటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉప్మా రవ్వ, కొబ్బరి పొడి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ! అది కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్ల యాలకుల పొడి వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకున్న తర్వాత ఇందులోకి బెల్లం కలుపుకుందామండి. బెల్లం పొడి. స్వీట్‌కి తగ్గట్టు బెల్లం పొడి వేసుకొని మొత్తం అంతటిని కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతటిని కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక కలిపెట్టుకున్న మైదా పిండి ముద్దని చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని చపాతీల్లా ఒత్తుకోవాలి. మరీ పలచగా కాకుండా, మరీ మందంగా కాకుండా మీడియం సైజులో చపాతీలు ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక చిన్న బాక్స్ గిన్నె పెట్టుకొని మనం రౌండ్ షేప్‌లోకి తీసుకుందాం. ఇలా రౌండ్ షేప్ చపాతీని తీసుకొని ఇందులోకి మనం స్వీట్‌ని చేసాం కదండీ! ఆ పొడిని కూడా వేసుకోవాలి. వేసుకొని వాటర్‌తో ఈ అంచులన్నిటిని నేనిక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఫింగర్‌తో తడుపుకోవాలండి. అప్పుడే మనకి కజ్జికాయ ఇలా ఫోల్డ్ చేసినప్పుడు అంటుకుంటుంది. ఇలా మొత్తాన్ని అంచులంతటిని వాటర్‌తో తడుపుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక్కసారి ఫింగర్‌తో నొక్కిన తర్వాత ఫోర్క్‌తో ఇలాగా మనకి ఘాట్లు పెట్టుకోవాలి. అంతేనండి. కజ్జికాయ షేప్ లేకుండా మనం చేత్తోనే ఇలా కజ్జికాయలు తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్న తర్వాత కజ్జికాయలను ఒక్కొక్కటి వేసుకోవాలి. కజ్జికాయలు ఎప్పుడు మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై అవ్వాలండి. ఇలా గోల్డెన్ కలర్ మీడియం ఫ్లేమ్‌లో ఉన్నప్పుడే రావాలి. కజ్జికాయలు ఫ్రై చేసినప్పుడు తొందర పడొద్దు. హై ఫ్లేమ్ పెట్టొద్దు. ఇలా అంతటిని ఫ్రై చేసుకోవడమే. అంతేనండి. చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. అంతేనండి. కజ్జికాయలు రెడీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.